లోక్సభలో డీలిమిటేషన్ మహిళా బిల్లుపై వాడివేడిగా చర్చ జరుగుతోంది. రాత్రి 7 గంటల తర్వాత బిల్లుపై ఓటింగ్ జరిగే ఛాన్స్ ఉంది. కాసేపట్లో లోక్సభలో హోంశాఖ మంత్రి అమిత్ షా రిప్లై ఇవ్వనున్నారు. అమిత్ షా ప్రసంగం తర్వాత బిల్లుపై ఓటింగ్ జరగనుంది. అయితే మెజారిటీపై ఉత్కంఠ కొనసాగుతోంది. మద్దతు కూడగట్టే పనిలో అధికార విపక్షాలు బిజీగా ఉన్నాయి. ప్రస్తుతం ఎన్డీఏ కూటమికి 292 మంది సభ్యుల సపోర్ట్ ఉంది. ఇండియా కూటమికి 233 మంది సంఖ్యాబలం ఉంది. ఇతరులు 15 మంది ఉన్నారు. అయితే 2/3 మెజారిటీ కోసం 69 ఓట్లు తప్పనిసరిగా అవసరం ఉంది. దీనిపై కేంద్ర ప్రభుత్వం ఎలా ముందుకు వెళ్తుందని ఉత్కంఠ కొనసాగుతోంది. ఎన్డీఏ ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన 3 బిల్లుల భవితవ్యం ఏం కానుంది? ఇప్పటికే మహిళా రిజర్వేషన్లకైతే తాము మద్దతిస్తాం, కానీ దానికి డీలిమిటేషన్ తో కలపడం ఏంటంటూ కాంగ్రెస్ సహా విపక్షాలు తెగేసి చెప్పడంతో సభ ముందు బిల్లులొస్తే అనుకూలంగా ఎంతమంది, వ్యతిరేకంగా ఎంతమంది మద్దతు ఇస్తారనేది ఉత్కంఠ కలిగిస్తోంది. ఎందుకంటే బిల్ పాస్ చేయడానికంటే ఎన్డీఏకి మద్దతు దొరుకుతుంది, కానీ రాజ్యాంగ సవరణ బిల్లుకైతే అంత బలం లేదు. మొత్తంగా ఎన్డీఏకి 293 మంది సభ్యుల బలం ఉంది. రాజ్యాంగ సవరణ చెయ్యాలంటే ఖచ్చితంగా మొత్తం సభ్యుల్లో 3/2 మెజారిటీ కావాలి. అంటే 360 మంది మద్దతు కావాలి. వైఎస్ఆర్సీపీ సహా ఇతర ఇండిపెండెంట్ల సంఖ్య 15 మంది కాక ఇక ఇండియా బ్లాక్ లో 233 మంది సభ్యులున్నారు. మరి వీరిలో ఎవరు ఎన్డీఏ ప్రవేశపెట్టే బిల్లుకు అలానే 131వ రాజ్యాంగ సవరణ బిల్లుకు మద్దతిస్తారో తెలియదు. అందుకే ఈ కోణంలోనే తాజాగా ఢిల్లీలో భేటీలు సాగుతున్నాయి. ఓవైపు స్పీకర్ తో మంత్రులు అమిత్ షా, అశ్విని వైష్ణవ్ సమావేశమయ్యారు. సభలో బిల్లును ప్రవేశపెట్టే విషయంలో ఎలాంటి వైఖరి తీసుకోవాలో చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా ఎంపీలకు, ప్రత్యేకించి మహిళా ఎంపీలకు లేడీస్ కోటా బిల్ కి మద్దతు ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. ఈ రోజు ఉదయమే ఆయన ఎక్స్ అకౌంట్ లో పార్లమెంటు సభ్యులందరూ కాస్త ఆలోచనతో ఓటింగ్ లో పాల్గొనాల్సిందిగా కోరారు. మరోవైపు సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఎక్కడా తగ్గలేదు. మహిళా రిజర్వేషన్ బిల్ కొత్తగా అవసరం లేదన్నారు ఆయన. 2023లోనే మహిళా కోటా బిల్ ఆమోదం పొందిందని గుర్తు చేశారు. అలానే ఈ క్రమంలోనే ప్రధానమంత్రి మోదీపై సెటైర్లు వేశారు. మోదీ మెజీషియన్ అని, ఇలాంటి బిల్లుతో మాయాజాలం చేయాలని చూస్తున్నారంటూ ఎద్దేవా చేశారు. అసలు మహిళా రిజర్వేషన్ల బిల్లుకు డీలిమిటేషన్ కి సంబంధం ఏంటని ప్రశ్నించారు ఆయన. ఇలా పార్లమెంటులో సభ్యుల వాదోపవాదాలు, ఆరోపణలు ప్రత్యారోపణల మధ్య ఎన్డీఏ తీసుకొచ్చిన బిల్లుపై చర్చ సాగుతుండగా కాసేపట్లో ఓటింగ్ జరగనుంది.